హాయ్ అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, నేను జస్ట్ ఇప్పుడు మా బ్రాంచ్కి వచ్చాను అనమాట. చాలా ఎండగా ఉంది, బయట చూస్తే హార్బుల్గా అనిపించింది నాకు. సో వచ్చిన వెంటనే చాలా వేడిగా అనిపించింది. సో అలానే అందరూ అలానే అనుకుంటారు కదా, బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మన స్కిన్ ట్యాన్ అయిపోతుందని. సో ఇప్పుడు హ్యాండ్స్ ట్యాన్ అయిపోతాయి, అంతే కదా, అలానే ఫేస్ కూడా ట్యాన్ అయిపోద్ది కదా. ఈ ట్యాన్ అని మన హోమ్ రెమెడీస్ ద్వారా ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, మనకి యాపిల్స్ ఉంటాయి కదా, యాపిల్ ఒకటి తీసుకోండి. తీసుకుని యాపిల్ పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయండి. చేసేసి లోపల ఉండే యాపిల్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఈ పేస్ట్ మనకి ఒక హాఫ్ బౌల్ అనుకోండి. ఓకే, పక్కన పెట్టుకోండి. ఇందులో హనీ అంటే తేనె 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకోండి. సో ఈ రెండు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని చిన్న సపోర్టింగ్ పౌడర్ ఇవ్వాలన్నమాట. సో సపోర్టింగ్ పౌడర్ అంటే మనకి శనగపిండి అవ్వచ్చు, లేదంటే బార్లీ పౌడర్ అవ్వచ్చు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది. సో ఇప్పుడు ఈ మూడు మనం మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే, మనకి ఫేస్ ప్యాక్ అయినా సరే, లేదా ఫేషియల్ అయినా సరే, లేదా మేకప్ అయినా సరే, ఏ ప్లేస్లో మనం అప్లై చేయాలనుకుంటామో ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఫేస్ ప్యాక్ అంటే, ఇప్పుడు మనం ట్యాన్ ప్యాక్ పెట్టబోతున్నాం కదా. ఈ ట్యాన్ ప్యాక్ అంటే ఎక్కడ మనకి ఫేస్ అనుకున్నాం. ఎప్పుడు ఫేస్ అంటే ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేసు, బ్యాక్ నెక్ కలిపి మనకి ఫేస్ ప్యాక్ అని అర్థం. సో ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనకి కాటన్ సహాయంతో అంటే రోజ్ వాటర్ సహాయంతో కాటన్ తీసుకుని ఈ విధంగా ఈ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ నెక్, ఫేస్, బ్యాక్ నెక్ క్లీన్ చేసుకుని తర్వాత ఏం చేస్తా అంటే, మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అంటే ట్యాన్ ప్యాక్ని అప్లై చేస్తున్నాం. ఎలా? జస్ట్ ఇలా ఫింగర్స్తో, బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే ఫింగర్స్తో కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకున్న వెంటనే ట్యాన్ పోతుందా అంటే కాదు, మనం స్కిన్ అబ్జార్బెన్స్కి సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం 10 to 15 మినిట్స్. 10 to 15 మినిట్స్ మన స్కిన్ని అంటే మనం ఏదైతే ప్యాక్ అప్లై చేసుకున్నామో ఈ ప్యాక్ని 15 నిమిషాల వరకు అలానే ఉంచండి. సో 15 నిమిషాల తర్వాత మనం పెట్టుకున్న ట్యాన్ని చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకొని చూడండి, మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా రిపీటెడ్గా ఎప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చినా ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకుని మీ ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఫేసే కాదండి, హ్యాండ్స్ కూడా సేమ్ ప్యాక్ వేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్, హ్యాండ్స్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనిపించింది కదా. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణికేత.